ఇది శ్రీశైలం ప్రాజెక్టులోని నీటికి సంబంధించి ఒక ఊహా చిత్రం. నిన్న మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఇచ్చిన వివరాలతోనే పూర్తిగా దీన్ని తయారు చేయడం జరిగింది. నిన్న మంత్రి రామానాయుడు గారు ఎక్కడి నుండి మొదలు పెట్టారంటే, రాయలసీమ లిఫ్ట్ పథకం అనేది ఒక వేస్ట్, అవసరమే లేదు అని నిరూపించడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తూ మొదట ఎక్కడి నుండి మొదలు పెట్టారంటే, 841 అడుగుల మేర నీటి మట్టం ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు వచ్చేస్తాయి ఏపీకి అని చెప్పారు. అంటే రాయలసీమ ప్రాంతానికి నీళ్లు వస్తాయని. కానీ అసలు విషయం చెప్పలేదు. 841 అడుగుల దగ్గర పోతిరెడ్డిపాడుకు నీళ్లు అందేది నిజమే, కానీ ఆ సామర్థ్యంలో, ఆ నీటి మట్టంలో కేవలం 2000 క్యూసెక్కుల నీరు మాత్రమే ఆ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. 881 అడుగుల మేర నీళ్లు ఉన్నప్పుడు మాత్రమే శ్రీశైలం ప్రాజెక్టులో 44,000 క్యూసెక్కుల పూర్తి సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు వెళ్తాయి. అంతకుమించి తగ్గే కొద్దీ ప్రవాహం అనేది తగ్గిపోతుంది. 841 కంటే కిందికి వచ్చిందంటే ఇంకా ఒక చుక్క నీరు కూడా పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకెళ్ళడానికి వీలుండదు. శ్రీశైలం మొత్తం నీటి మట్టం 885 అడుగులైతే 881 అడుగుల దగ్గర ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు పూర్తి స్థాయిలో నీటిని తీసుకెళ్లడం సాధ్యమవుతుంది. ఒకవేళ 841 అడుగుల కంటే తక్కువకు నీటి మట్టం పడిపోయినప్పుడు కూడా ఏపీకి ఎలాంటి ఇబ్బంది లేదు. మనకు కింద ముచ్చుమర్రి ప్రాజెక్టు ఉంది, ముచ్చుమర్రి లిఫ్ట్ ద్వారా మనం నీళ్లు తీసుకోవచ్చు అని మంత్రి గారు చెబుతూ, 841 అడుగుల కంటే కిందికి నీటి మట్టం పడిందంటే ఇక అప్పుడు శ్రీశైలం ప్రాజెక్టులో కేవలం 34 టీఎంసీలు మాత్రమే నీళ్లు ఉంటాయి. ఏపీ వాటాగా 34 టీఎంసీల్లో 22 టీఎంసీల నీళ్లు మాత్రమే ఏపీ వాటా ఉంటుంది. కాబట్టి 12 టీఎంసీలు తెలంగాణకు ఉంటుంది. మనం ఆ 22 టీఎంసీల నీటిని తీసుకోవడానికి ముచ్చుమర్రి లిఫ్ట్ ఉంది. 3 రోజులకు ఒక టీఎంసీ చొప్పున మనం తోడేసుకోవచ్చు అని చెప్పారు మంత్రి నిమ్మల రామానాయుడు గారు. అంటే ఇక్కడ బాగా గమనిస్తే అర్థమవుతుంది ఏంటంటే, నిమ్మల రామానాయుడు గారు శ్రీశైలం ప్రాజెక్టును ఒక చెరువులాగా చెప్తూ ఉన్నారు. అంటే చెరువులు అనుకోండి, ఒకసారి నీళ్లు వదులుతారు, ఇంకా ఆ తర్వాత ఉన్న నీటిని వాడుకుంటూ ఉంటారు. కానీ శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది ఒక చెరువు కాదు, అది నది మీద ఉంది. ప్రవాహం అనేది వర్షాకాలంలో నిరంతరం వస్తూ ఉంటుంది. సరే, హెవీ ఫ్లడ్ రాకపోయినప్పటికీ ఎంతో కొంత ఫ్లడ్ వస్తూనే ఉంటుంది, యాడ్ అవుతూనే ఉంటాయి. కేవలం 34 టీఎంసీలు మాత్రమే అక్కడ స్థిరంగా ఉండిపోతుంది అని మంత్రి రామానాయుడు గారు చెప్తూ ఉన్నారు. అంటే ప్రజల్ని మిస్లీడ్ చేయడం. ఇంకా 22 టీఎంసీని ముచ్చుమర్రి ద్వారా తోడేసుకోవచ్చు కదా అని ఏపీ ప్రజలు అనుకోవాలి అన్నది రామానాయుడు గారి ఉద్దేశంలా కనపడుతుంది. కానీ ఆ పక్కన తెలంగాణ ప్రాజెక్టులను గమనిస్తే 826 అడుగుల వద్ద ఎస్ఎల్బిసిని 34 టీఎంసీల సామర్థ్యంతో, 802 అడుగుల దగ్గర కల్వకుర్తి 29 టీఎంసీలు ప్రస్తుతానికి, దాన్ని 40 టీఎంసీలకి తెలంగాణ ప్రభుత్వం పెంచే ప్రణాళికలు రెడీ చేస్తోంది. 800 అడుగుల దగ్గర పాలమూరు రంగారెడ్డి చాలా కింద, అది 29 టీఎంసీల సామర్థ్యం. నిమ్మల రామానాయుడు గారు చెప్తున్నట్లు కేవలం 34 టీఎంసీలు ఉంది. అక్కడ మనకు వచ్చేది 22 టీఎంసీల వాటా. ఆ 22 టీఎంసీల వాటాను మనము ముచ్చుమర్రి ద్వారా తీసేసుకోవచ్చు, 3 రోజులకు ఒక టీఎంసీ అని సింపుల్ గా చెప్పారు కదా. మరి అంత ఈజీ ప్రాజెక్ట్, అంత ఈజీగా వ్యవహారం ఉంటే మరి 12 టీఎంసీల నీటిని తోడుకోవడానికి, తన వాటాకు వచ్చిన 12 టీఎంసీల నీటిని తోడుకోవడానికి ఎస్ఎల్బిసి, కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి దాదాపు మొత్తం 100 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టులను తెలంగాణ వాళ్ళు ఎందుకు నిర్మిస్తున్నారు అంటే, నీళ్లు అనేది ప్రవాహం వస్తూ ఉంటుంది శ్రీశైలం ప్రాజెక్టు వర్షాకాలంలో ఎక్కువ రోజులు. ఆ సమయంలో వేగంగా మన వైపు, ఎవరి వైపు వాళ్ళు నీళ్లు లాగేసుకోవాలన్న ఉద్దేశంతో తెలంగాణ వాళ్ళు 3 ప్రాజెక్టులు డిజైన్ చేసుకున్నారు. ఏపీ తరఫున ఉన్నది ముచ్చుమర్రి మాత్రమే. ఆ ముచ్చుమర్రి కూడా ఏంటి, 3 రోజులకు ఒక టీఎంసీని మాత్రమే లిఫ్ట్ చేయగలిగే సామర్థ్యం ఉండేది. ఈ 3 ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చిన నీటిని వచ్చినట్టుగా రోజుకు 6 టీఎంసీల మేర తీసేసుకుంటుంది. ఇంకా అప్పుడు ఏపీకి ఇటువైపు ఏం మిగులుతాయి? ముచ్చుమర్రి అన్నది ఎంత లాగుతుంది నీళ్లు? 3 రోజులకు ఒక టీఎంసీ ఎక్కడ, రోజుకు 6 టీఎంసీలు అటువైపు లాగడం ఎక్కడ? దీన్ని దృష్టిలో ఉంచుకునే తెలంగాణ ప్రభుత్వం నిర్మించుకుంటున్నట్టుగానే మనం కూడా ఒక రాయలసీమ లిఫ్ట్ అనే పథకాన్ని పెట్టుకుంటే, ఏది 800 అడుగుల దగ్గర పెట్టుకుంటే, దాని ద్వారా రోజుకు 3 టీఎంసీని లిఫ్ట్ చేయగలిగితే అప్పుడు రాయలసీమకు కాస్త న్యాయం జరుగుతుంది, నీళ్లు ఇవ్వగలుగుతామన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టును డిజైన్ చేసి దాదాపు పనులన్నీ శరవేగంగా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలుగుదేశం పార్టీ, ఎన్జిటి, తెలంగాణ రాష్ట్రం అందరూ అడ్డుపడినా కూడా జగన్మోహన్ రెడ్డి పనులు మొండిగా ముందుకు సాగించుకుంటూ వెళ్ళారు. ఈ రోజు నిమ్మల రామానాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి అది వేస్ట్ ప్రాజెక్ట్ అన్నట్టు మాట్లాడుతున్నారు. రాయలసీమ లిఫ్ట్ అనే పథకాన్ని సంబంధించిన ఆ పేరు పలికే ప్రతిసారి రామానాయుడు గారు నవ్వుతూ ఉన్నారు నేను మీడియా సమావేశంలో. అంటే చాలా తేలిగ్గా తీసి పడేసేలాగా మాట్లాడుతున్నారు. కానీ అసలు విషయం ఇది. 34 టీఎంసీలు 841 అడుగుల కంటే కిందికి వచ్చిన తర్వాత 34 టీఎంసీలు మాత్రమే, అంటే స్థిరంగా ఉండవు, వస్తూ ఉంటాయి నీళ్లు. 841 అడుగుల కంటే నీళ్లు కిందికి వెళ్ళిపోయిన తర్వాత వచ్చే ప్రవాహాన్ని వచ్చినట్టుగా తెలంగాణ ప్రభుత్వం ఎస్ఎల్బిసి, కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి ద్వారా తరలించుకు వెళ్తూ ఉంటుంది. మన దగ్గర నీళ్లు తీసుకోవడానికి ఒక ముచ్చుమర్రి తప్ప ఇంకేమీ లేవు. కాబట్టి రాయలసీమ లిఫ్ట్ అన్నది పెట్టి మనం కూడా రోజు కనీసం 3 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయగలిగితే
మన వాటాను సమర్థవంతంగా తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో లిఫ్ట్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం మన వాటా మనం తీసుకోవాల్సింది అన్నట్టుగా సమర్థవంతంగా 3 ప్రాజెక్టులకు డిజైన్ చేసి వాటిని వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. దానికి ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు అభ్యంతరం చెప్పడం లేదు. రాయలసీమ ప్రాంతానికి నీళ్లు రావాలన్నా, ఏపీ తన వాటా తీసుకోవాలన్నా శ్రీశైలం ప్రాజెక్టులో రాయలసీమ లిఫ్ట్ అన్నది అత్యవసరం.